హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నవి క్రైమ్స్ గురించే. అయితే చంపేస్తున్నారు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పూర్వకాలంలో ఆహ్, మరీ చదువుకోలేని వాళ్ళు, ఎలా బతకాలో తెలియని వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు అంటూ చనిపోవడాలు ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. కాస్త ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోతున్నారు. ఇంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్లో మనం మాట్లాడుకున్నాం. ఇంకా వాళ్ళ గురించి ఎందుకు అని నేను తీయట్లేదు. కానీ ఎందుకు అంత భయం సొసైటీలో బ్రతకడానికి అంత భయం వచ్చేస్తుంది ఎందుకు? ఇప్పుడు ఇంకొక చదువుకున్న కపుల్సే కదా సూసైడ్ చేసుకున్నారు. విషయానికి వస్తే మన టెక్నాలజీ రోజు రోజు డెవలప్ అవుతుంటే చదువుకున్న వాళ్ళే అంటాం, కానీ ఇలాంటి మన్నాలు మనం చూస్తూనే ఉంటాం. పేదోడైనా డబ్బున్నోడైనా. ఇప్పుడు నీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళెవరు ఇంటింటికి తిరిగి పాల క్యాన్లలో పాలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి యాప్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్ అదే రేటుకి, తక్కువ రేటుకి పాల ప్యాకెట్లు వస్తున్నాయి. వాడి పాలు స్వచ్ఛమే, చాలా రేర్గా కొంటున్నారు. వాళ్ళు లీటర్ 90 రూపాయలు 120 రూపాయలకి అమ్ముతారు. ఎందుకంటే మరి అది ప్యూర్. అది అఫ్ కోర్స్ ప్యూర్ ఉన్నా కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు లేరు. కరెక్టే. అది వాడు బండేసుకున్న అదంతా తిరిగి అమ్ముకున్న వాడికి గిట్టుబాటు అవ్వట్లా. అన్ని గిరాకీలు లేవబ్బా. సో ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏమైందంటే, కొంతమంది దగ్గరలో ఉన్న పాల కేంద్రాలకి సరఫరా చేసుకుంటూ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని ఉంటున్నారు. నవ్వు చెప్పులు కుట్టేవాడి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి 100 రూపాయలకే వచ్చేస్తున్నాయి చెప్పులు, ఎలాంటి చెప్పు అయినా సరే. సో ఇప్పుడు ఆ చెప్పు కుట్టేవాడు అదంతా తీసి ఏదో చేస్తే మనకి కొంచెం అలా కుట్టించుకుంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా 100-150 అవుతున్నాయి అతనికి. తన ముడి సరుకు కూడా అంతే ఉంటుందిలే పాపం. 100-150 ఇచ్చి ఈ చెప్పు కుట్టించుకునే కంటే చాలామంది మళ్ళీ ఆ కుట్టుంటే కూడా నామూషిగా ఫీల్ అయ్యి కొత్తది కొనేసుకుంటున్నారు. ఇవాళ రేపు అందరూ అలాగే తయారయ్యారు. సో ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఇంకా ఫ్యూచర్లో కనుమరుగైపోతారు. మరి వాళ్ళ జీవితం ఏంటో తెలియదు కదా. ఇప్పుడు ఉన్నారులే. నెక్స్ట్ కీస్, తాళం చేతులు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారు, కానీ ఇంకా కొన్ని రోజులైతే కనుమరుగే. అండ్ ఆల్రెడీ కనుమరుగు దశలో ఉన్న వాళ్ళు వాచ్ రిపేర్ సెంటర్స్. ఒకప్పుడు వాచ్ ఉంటే దగ్గరలో ఎక్కడ రిపేర్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవి, వీధికి 4 ఉండేవి. ఇప్పుడు వాచ్లు కొనడమే తక్కువ. అఫ్కోర్స్ ఆ వాచ్ రేట్లు కూడా 100కే వచ్చేస్తున్నాయి. రోడ్ల మీద రకరకాల వాచ్లు రోజోడి పెట్టుకోవచ్చు నువ్వు. ఆ సెల్ మార్చండి, ఇది మార్చండి, అవి ఈ రిపేర్స్ రావట్లా. వాడు పాపం ఆ రెంట్ కట్టుకుంటూ మెయిన్ రోడ్స్ మీదే ఉండేవాళ్ళు, చిన్న షాపులు పెట్టి. అప్పట్లో మరి వాచ్ కొనాలంటే అక్కడేగా కొనేవారు. బట్ ఇప్పుడు అవి లేవు. అవునా కదా, అక్కడే కొంటారు. ఇప్పుడు అలా కాదు, ఏ మాల్లో పడిన ఒక షాప్ ఒక దగ్గర మనకు దొరికేస్తుంది. మీరు అన్నట్టు తక్కువ రేటుకి, చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది. అక్కడ రిపేర్ చేయించుకునే రేటుకి వాచ్లు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇలా డెవలప్ అయ్యింది. అండ్ కొంతమంది ఇప్పుడు అప్పట్లో రిచ్గా ఉన్న వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు పడిపోయినాయి. అదేంటంటే మంచి మంచి బ్యూటీ పార్లర్స్ నడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పట్లో ఎన్డియాగ్ లేజర్, ఆ లేజర్, ఈ లేజర్ ట్రీట్మెంట్ అప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నీకు మైక్రోడెర్మాబ్రాషన్ కానీ, హైడ్రోడెర్మాబ్రాషన్ కానీ, లేకపోతే ఈ హైడ్రా ఫేషియల్స్ కానీ 3000కే వచ్చేస్తున్నాయి. 3000కే హైడ్రా ఫేషియల్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. అడ్వాన్స్డ్ మిషన్స్ కొంటున్నారు, తక్కువ రేట్కి ఫేషియల్ అయిపోయినప్పుడు. వాళ్ళ అప్పట్లో 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి పెద్ద పెద్ద మిషన్లు కొనేవాళ్ళు ఇటు అండని మొహాన్ని. ఇప్పుడు అవి వేస్ట్ అయిపోయాయి, ఎవడు వాడట్లా. మరి ఆ మిషన్ దాన్ని రీసేలు చేయలేరు, ఎవడికి కావాలి? అంతే, అది దాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు లాసేగా. నెక్స్ట్ అట్లా ఇప్పుడు ల్యాబ్స్ విషయానికి వస్తే డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఒకప్పుడు డయాగ్నోస్టిక్స్లో చాలా 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 ఉండేవి వింత వింత పరికరాలన్నీ. ఇప్పుడు ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్స్, ఆ సౌండ్స్, అవి ఇవి కాస్త మిషన్ల పని అయిపోయింది, అన్నీ అడ్వాన్స్డ్ వచ్చేసాయి. ఇప్పుడు చెన్నైకి చెందిన బాలమురుగన్ అనే ఒక డాక్టర్ ఈ అల్ట్రా సౌండ్ ల్యాబ్స్ని సిటీ మొత్తంలో 10-12 బ్రాంచులు పెట్టుకున్నాడు అప్పట్లోనే. ఏ బ్రాంచ్కి వెళ్ళినా నీకు వచ్చేస్తాయి, అదే ఇట్లా ఉండింది. ఇప్పుడు ఏమైపోయింది, వాటికి డిమాండ్ లేదు, అక్కడికి వెళ్ళట్లా. మామూలు డయాగ్నోస్టిక్ సెంటర్స్లోనే ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేస్తున్నాయి. సో పాత మిషన్స్ని ఎవరు వాడట్లా. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, అప్పట్లో జిరాక్స్ మిషన్లు ఒకలాగా ఉండేవి, ఇంత మనిషి ఎత్తు, ఏదో చేస్తే ఏవో వచ్చేవి. ఇప్పుడు ఇంత చిన్నవే చాలా అడ్వాన్స్డ్ వచ్చేస్తున్నాయి.
సో వాళ్ళ పరిస్థితి. ప్రతిదానికి సైజ్ తగ్గిపోయింది, నెక్స్ట్ ఇంకా మంచిగా స్మార్ట్ చెప్పాలంటే అయిపోయాయి. ఇప్పుడు ల్యాండ్ ఫోన్లు వాడట్లేదు కాబట్టి ఆ ల్యాండ్ ఫోన్ తయారు చేయడానికి కూడా అప్పట్లో ఎన్ని కంపెనీలు ఉండేవో ఆ కంపెనీలన్నీ మూతపడ్డట్టేగా. కాయిన్ బాక్స్ తయారు చేసేవాడు కంపెనీ మూతపడ్డట్టేగా. అవును. వెయిట్ మిషన్లు మనం ఎక్కుతాం, వెయిట్ మిషన్ ₹2 వేస్తే టికెట్ వస్తుంది టికెట్ తిరిగి. అన్ని హోటల్స్ ముందు అప్పట్లో కొత్తగా వచ్చినప్పుడు అందరూ కొని పెట్టేసుకున్నారు. ఇప్పుడు అది ఒక యాంటిక్ పీస్ అయిపోయింది, ఎవరు వాడట్లా. సో ఇలా కనుమరుగైపోయిన వస్తువులు చాలా ఉంటే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు చాలా కోట్లు ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్లోకి వచ్చారు, కొత్తగా వచ్చింది అని. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది కొత్తదే. పిల్లలు పెరిగేసరికి ఏజ్ అయిపోయేసరికి అది పాతది, రీసేల్ చేయలేము దాన్ని. నువ్వు కొనవు, ఎందుకు కొంటావు? నీకేం అవసరం? దాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? అడ్వాన్స్డ్ వచ్చేసాయి కదా. నువ్వు అది కొన్నా కూడా నీ దగ్గర చేయించుకోవడానికి ఎవడు రాడు. నీకు కరెంటు ఛార్జీలు, ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ఛార్జీలు 3,000 అయిందనుకో, నీకు వచ్చిపోయే వాళ్ళ ఖర్చులు 300 ఇస్తారు, నీకు వేస్ట్ అది. ఇంకా వాడు 300కి ఇంకో దగ్గరికి వెళ్తే అడ్వాన్స్డ్ వచ్చాయి. ఇంకోటి, ఒకప్పుడు మొత్తం వాళ్ళంతా టెస్టులు చేయించుకోవాలంటే నీకు కనీసం 15,000 నుంచి 20,000 అయ్యేవి, ఇప్పుడు 300. అవును, మనం ఇన్స్టాల్ అవి చూస్తున్నాంగా. మీరు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారా? మొత్తం ఫుల్ బాడీ చెకప్. ఆ 300లకు కూడా నువ్వు ఎక్కడికో పోయి ఇట్లా కూర్చొని నెంబర్ 71 మీరేనా అండి అవసరంలా. ఇంటికి ఎక్కడున్నారండి? ఆ 2nd ఫ్లోర్కి వచ్చేయండి అంటే వచ్చేస్తున్నారు. దెన్ ఆ బిజినెస్లన్నీ పోయాయి. ఇప్పుడు ఆ ల్యాబ్స్ కూడా పోతాయి. బ్లడ్ టెస్టింగ్ ల్యాబ్స్ బిజినెస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ నడవదు. పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే కింద ఇంత డబ్బా పెట్టుకుంటున్నారు. ప్రత్యేకించి రక్త పరీక్ష చేయించుకోవడానికి ఒక దగ్గరికి వెళ్ళడానికి ఏమీ లేవు, వాళ్ళు కూడా ఎత్తేసారు. మరి ఈ బిజినెస్లో నమ్ముకొని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ మిషన్స్ నువ్వు రీసేల్ చేయడానికి కూడా పనికిరాదు కదా, ఎవరికి అమ్ముతావు? స్క్రాప్ అదంతా. ఇంకా నీకు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది బాలమురుగన్ పరిస్థితి. ఈ మంచి ల్యాబ్సే పెద్దవే, కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చేసాయి. చెన్నై అంటే ఇంకా ఎక్కడికో డెవలప్ అయిపోయింది. ఈయన 10-20 ఏళ్ల క్రితం పెట్టుకున్న బిజినెస్ ఇప్పుడు వేస్ట్. ఇంకా చెప్తున్నా నేను, కార్పెట్స్, లగ్జరీ కార్పెట్ స్టోర్స్ ఉండేవి, కార్పెట్స్ అని. ఇప్పుడు రోడ్ల మీదే దొరుకుతున్నాయి కార్పెట్లు. నీ షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్స్కి వెళ్తే పెద్ద కార్పెట్ 6x అదేంటిది ఆ పెద్దది 1000. మా చిన్నప్పుడు డాడీలు కొన్నప్పుడు కార్పెట్లు ఎంత 15,000 20,000 ఉండే కార్పెట్స్. నవ్ ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ ఫర్ 1,000 రూపీస్. ఫ్రిడ్జ్ కవర్ మనం కొన్నామంటే అది ఒక పెద్ద వింత. అది 500 ఎప్పుడో అప్పట్లో, ఇప్పుడు 100. నీకు అట్లా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు డిజైన్స్ పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, రేట్లు తగ్గిపోయాయి. అండ్ కుట్టు మిషన్లు ఇట్లా టికెట్ తొక్కే మిషన్లు అన్నీ వేస్ట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చేసాయి. ఆ టికెట్ తొక్కే మిషన్ నువ్వు రీసేల్ చేద్దామని ఎవడు కొండ, అది స్క్రాప్. నువ్వు ఒకప్పుడు ఫాల్స్ పీకో కుట్టించుకోవడానికి అని ఏదో చేసుకునే వాళ్ళము, అవన్నీ కూడా ఇప్పుడు పోయాయి. ఇంకేం లే. టైలర్స్ ఎక్కడున్నారు మా? చాలా రేర్. ఇవ్వు అంటే మ్యాక్స్కి వెళ్ళి 300కి నువ్వు షర్ట్ కొనేసి వేసేసుకుంటున్నావు. నువ్వు ఒకడికి వెళ్ళి బట్ట కొని వీడికి ఇచ్చి కొలతలు ఇచ్చి తీసుకునే సీన్ ఇప్పుడు లేదా. ఆ కొలతలకి కుట్టేటోడు కూడా 500కి మినిమం తక్కువ లే. బ్లౌజ్ కుట్టించుకుంటేనే 1000, 1,500, 5,000 డన్. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అంతా పోయిందా? నేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానంటే, వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, చాలామంది పిచ్చి పిచ్చి నీచమైన కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి తెలుస్తుందో రోజు అని. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? అండ్ ఇంకోటి, ఒకప్పుడు వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరర్స్, బకెట్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళందరూ వాటిని నమ్ముకొని ఇక్కడ నుంచి కట్టేదాని వరకు శంషాబాద్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు. అప్పట్లో మేయర్ ఒక ఆవిడ, లేడీ మేయర్ వచ్చింది, లేదు ఇప్పుడు విజయలక్ష్మి, అప్పుడు ఒక లేడీ మేయర్ ఉండేది. తను చాలా స్ట్రిక్ట్, తనే ప్లాస్టిక్ నిషేధించింది. ఆ ప్లాస్టిక్ నిషేధానికి ఈ ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. వాళ్ళందరూ అడుగు తినే వాళ్ళకంటే హీనమైపోయారు. మరి వాడు బకెటే తయారు చేయాలి, వాడు బాటిలే తయారు చేయాలి, నువ్వు వద్దన్నావు కదా. ఇది పరిస్థితి, వెన్ యూ అండర్స్టాండ్. సో ఇట్లా ఇప్పుడు బాలమురుగన్ వ్యాపారం పోయింది. నెక్స్ట్ వీళ్ళ వైఫ్ సుమతి, తను ఒక అడ్వకేట్. బార్ కౌన్సిల్లో నువ్వు మెంబర్ అయినా కూడా లక్షలు కట్టి నీ కేసులు చాలా రేర్గా వస్తున్నాయి. ఇప్పుడు లా అందరూ చదివేస్తున్నారు. పూట గల్లీకి ఒక ఇది ఉన్నారు, అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితే తప్ప నీకు కేసు ఇవ్వడానికి ఎవరు రావట్లేదు. నీకు లేక ఒక కేసు వచ్చినా సరే 5,000, 10,000 కంటే ఫీజు ఇవ్వట్లేదు, ఎందుకంటే నీకు తెలిసినోడు కాబట్టి. అట్లా ఉంది పరిస్థితి. సో ఆవిడకి వ్యాపారం లేదు. పెద్ద కొడుకేమో యశ్వంత్ నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు, చిన్న కొడుకేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
అతని పేరు లింగేష్. వీళ్ళందరూ కలిసి అన్నానగర్లో ఉంటున్నారు. ఇల్లు అమ్ముకుని అప్పులు కట్టుకుందామా లేకపోతే ఇంకేం చేద్దాం. ఇప్పుడు ఇది వాళ్ళ 11 బ్రాంచ్లు అంటే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. నీకేం ప్రొడక్షనే లేదు, జీతాలు మాత్రం ఇచ్చేస్తున్నాడు. నీకు డ్రైవర్ కూడా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళని కాదనిలేవు, నీ మీద ఆధారపడి బ్రతికేస్తున్నారు. సడన్గా తీసేస్తే జెండా ఎత్తేసారు అని చెప్పేసి ఉన్న పరువు కాస్త పోద్ది. అప్పులా కట్టలేము, కంటిన్యూ చేయలేము. ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించారు. అండ్ 2 రోజుల నుంచి ఎవరు తలుపు కొట్టినా తీయకపోతే లోపలికి వెళ్ళి చూస్తే ఒక రూమ్లో తల్లిదండ్రులు, ఇంకో రూమ్లో పిల్లలు ఇద్దరు వేలాడుతూ కనపడ్డారు. వీళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, కొంచెం పెద్ద పిల్లలే కదా. కొంచెం పెద్ద పిల్లలు కాదు కానీ అంత చిన్న వాళ్ళేలే, 15, 16. పిల్లోడు అంటే 15, 16 చిన్నపిల్లలే. అంత ధైర్యంగా పిల్లలు ఎలా ఒప్పుకున్నారు? ఇప్పుడు మరి కొంచెం చిన్న 5-6 ఏళ్ళ పిల్లలు అనుకో, పెద్దగాళ్ళకి తెలియదు, అమ్మ ఏం చెప్పినా వింటారు. బట్ 15-16 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అలా కాదు అని డీసెంట్ అంటే ఇప్పుడు వీళ్ళు బయట తిరిగే పిల్లలు అయితే ఎదిరిస్తే ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఇంట్లోనే పెరిగే పిల్లలు ఉంటారు కదా, రోజు డాడీ ఫ్రస్ట్రేషన్ చూసి, రోజు మమ్మీ ఏడుపులు చూసి వాళ్ళు కూడా ఎమోషన్ అయ్యే ఉండే పిల్లలు ఉంటారు చూసావా, వాళ్ళు అలాంటి డెసిషన్లు తీసుకుంటారు. అండ్ ఇప్పుడు అప్పులోల వేధింపులు అంటాం. నేను అప్పులోలను కూడా నేనేం అన్నమా, ఎందుకు చెప్పనా, అప్పించినోడు అడగడా, వాడిదైనా డబ్బేగా. నువ్వు చనిపోతున్నావని మనం అయ్యో పాపం అంటాం, కానీ వాడికి కూడా అవసరాలు ఉంటాయి కదా. నీకు 1,00,000 ఇచ్చినోడు నిన్ను అడగొద్దంటే ఎట్లా? నువ్వు అడిగితే నేను చచ్చిపోతా అంటే ఇచ్చేవాడు అడుగుతాడు, పాపం వాడిది కూడా డబ్బే. వాడు ఏదో చేసే తెచ్చుకున్నాడు, రూపాయి నేను నమ్మి నీకు ఇచ్చాడు, నువ్వు ఏదో వడ్డో గిడ్డో ఇస్తావని. నువ్వు ఎగ్గొడితే వాడికి మంటేగా, వాడికి నొప్పే. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇలాంటి మరణాలు ఇంకా బోల్డన్ని అవుతూనే ఉన్నాయి. బేసికల్లీ అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ పాత పరికరాలన్నీ పనికి రావట్లా బేసికల్లీ. నేను అందుకని బ్యూటీ పార్లర్ ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుందని. ఒకప్పుడు చాలా, ఇప్పుడు ఏంజల్స్ పార్లర్ కానీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తెచ్చి పెట్టుకున్నారు నమ్మి. బ్రాండ్ ప్రమోషన్ వచ్చేసింది. సూపర్. హైదరాబాద్లో తోపులు ఇవి. తోపు అనేసరికి వెంటనే ఏం చేశారంటే కనిపించేవి అవే కదా, బ్యూటీ అని అన్నావంటే అనూజ్. లండన్ నుంచి, అమెరికా నుంచి హై ఎక్విప్మెంట్స్ తెచ్చేశారు. వీళ్ళు తెచ్చిన 2 ఏళ్ళకి 3 ఏళ్ళకే కార్బన్ పీల్ వచ్చింది. కార్బన్ పీల్ 5,000కి 3,000కి 4,000కి చేసేస్తున్నారు. అది చేసిన తర్వాత వీళ్ళకి ఇటు రావడం తగ్గించారు అంత, అది కొత్తవి కదా. తర్వాత ఇప్పుడు హైడ్రా ఫేషియల్ కూడా ఇదైపోయింది. ఇప్పుడు పర్మనెంట్ మేకప్ వచ్చేసింది. ఒకసారి అంటే రోజు మేకప్ వేసుకోవాల్సిన అవసరం, పర్మనెంట్ మేకప్, నీ మొహం సెట్ అయిపోతుంది. అవి కూడా మళ్ళీ తక్కువ రేట్లకు వచ్చేసాయి. ఇప్పుడు చూడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. థ్యాంక్ యూ.